హలో అండి, కాకరకాయ ఉల్లికారాన్ని సింపుల్ గా ఆంధ్ర స్టైల్లో ఇలా ట్రై చేయండి. కాకరకాయలకు పైన తొక్కు మొత్తం తీసేసి ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని చిటపటలానివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని 2-3 మినిట్స్ అయితే ముక్కల్ని ఉడకనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ముక్కలు మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలండి. ఈ ముక్కలు ఉడికేలోపు ఇందులోకి ఉల్లికారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం సాల్ట్, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలండి. సో ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉల్లికారాన్ని ఇందులోకి వేసేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనకు ఉల్లికారం అనేది బాగా వేగాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే జరగాలండి. లో ఫ్లేమ్ లో 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.